ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న దేశ విదేశాల్లోని మన ప్రియ సంఘ సభ్యులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మన భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కె.ఏ. చార్ల్స్ వెస్లీ గారు మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఆత్మీయ స్వాతంత్ర్యము, స్పిరిచువల్ ఫ్రీడమ్ అనే అంశంపై వారందించే దైవ సందేశానికి ముందుగా మన హోలీ ట్రినిటీ చర్చ్ కు ఏర్పడిన ఈ గీతాన్ని విందాం. స్వాతంత్ర్యమిచ్చెను, స్వాగతమిచ్చెను, నీకై ప్రభు క్రీస్తేసుడు. వీక్షకులందరికీ మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని అందజేస్తోంది. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాగతమిచ్చెను, నీకై ప్రభు క్రీస్తేసుడు. పరుగులతో చేరగరావా. స్వాతంత్ర్యమిచ్చెను, స్వాగతమిచ్చెను, నీకై ప్రభు క్రీస్తేసుడు. పరుగులతో చేరగరావా. వనమందు ఆ దేవుడు ఆదామునకిచ్చిన స్వాతంత్ర్యము. వనమందు ఆ దేవుడు ఆదామునకిచ్చిన స్వాతంత్ర్యము. ఏనాడు కోల్పోయెను, ఆనాడే మృతుడాయెను. స్వాగతమిచ్చెను, నీకై ప్రభు క్రీస్తేసుడు. పరుగులతో చేరగరావా. ప్రభు క్రీస్తు నీకిచ్చు స్వాతంత్ర్యము, సుఖమగు నిత్యానందాయనుభవం. ప్రభు క్రీస్తు నీకిచ్చు స్వాతంత్ర్యము, నిజమగు నిత్యానందాయనుభవం. ఏనాడు త్రోసేతు, ఆనాడే శిక్షార్హుడవు. స్వాతంత్ర్యమిచ్చెను, స్వాగతమిచ్చెను, నీకై ప్రభు క్రీస్తేసుడు. పరుగులతో చేరగరావా. స్వాతంత్ర్యమిచ్చెను, స్వాగతమిచ్చెను, నీకై ప్రభు క్రీస్తేసుడు. పరుగులతో చేరగరావా. పరుగులతో చేరగరావా. పరుగులతో చేరగరావా.
ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం మన భారతదేశ స్వాతంత్ర ప్రజాస్వామ్యం ఈ దినమును మనం జ్ఞాపకం చేసుకొనడంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని మనం భారతదేశ ప్రజలముగా, మరి విశేషంగా మన దేశ నాయకులను, మరి వారి యొక్క జీవితాలను, మరి వారు చేసిన కృషిని మనం జ్ఞాపకం చేసుకొనడం ఇది మనకెంతో మరి అవసరమై ఉంటుంది. మొట్టమొదటిగా మనం ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క మార్నింగ్ డివోషన్స్ మరి వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ, మన సంఘ సభికులందరికీ, వారికి ఈ యొక్క భారతదేశ స్వాతంత్ర ప్రజాస్వామ్యం నాకు సంబంధించినటువంటి ఈ ప్రసంగాన్ని మరి మనము మరి దేశీయులకు, మన సంఘానికి మనం వినిపిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, మా పరలోకపు తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించి భారతీయులుగా ఈ భారతదేశంలో మరి ముఖ్యంగా మేము మొట్టమొదటిగా భారతీయులము, ఆ పిదప మేము క్రైస్తవులముగా అని మేము గుర్తింపబడుతూ ఉంటూ, ఈ రీతిగా ప్రభువా మేము భారతదేశానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మేము ఇవ్వడంలో భారతదేశాన్ని, మరి భారతదేశం కొరకు పోరాడినటువంటి బిడ్డలను మేము గౌరవిస్తూ ఉన్నామనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, ప్రత్యేకించి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క డివోషన్స్లో పాల్గొంటూ దీన్ని వీక్షిస్తున్న బిడ్డలనందరినీ కూడా మీరే ఆశీర్వదించి మమ్మల్ని కూడా నీ కృపలో భద్రపరచుమని యేసునామమున వేడుకొంచుంటున్నాం స్వామి. ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక అంశం స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం. మరి ఈరోజు ఈ దినం మనము భారతదేశ ప్రజలముగా మనం ఎన్నెన్నో పరిస్థితులను మన దైనందిన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. క్లిష్ట పరిస్థితులను మన పూర్వీకులు ఎదుర్కొన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మనము గుర్తెరుగుచున్నాం. ఆయన ఈ తరము వారుగా మరి నేటి భారతదేశ ప్రజలముగా, విశ్వాసులముగా, క్రైస్తవ సంఘముగా మన బాధ్యతలు, మరి మనకు అప్పగించినటువంటి ఆ బాధ్యతలను మనము విస్మరించక వాటిని సదా బాధ్యతయుక్తమైనటువంటి విధంగా వాటిని మనమందరం సద్వినియోగపరుచుకునే కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కేవలం మనం భారత స్వాతంత్ర ఈ దినం, ప్రజాస్వామ్యం ఈ దినాన్నే మనము ఈ రీతిగా పునస్కరించుకొని మాట్లాడుకొనడం అనేటటువంటిదే కాకుండా, ఈరోజు మరి మనకు ఉన్నదని ఒక విషయం సంఘానికి కాపరిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేంటంటే, ఇదే 1947వ సంవత్సరం మన దేశానికి స్వాతంత్రాన్ని దయచేసినటువంటి మహానుభావులు, దేశ నాయకులు, మరి వీరులు వీరిని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క దక్షిణ ఇండియా సంఘం కూడా ఇదే దినం మరి జన్మించినటువంటి దినం. ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా has formed in the year 1947, as we all know, and simultaneously we celebrate our nation, and we celebrate our Church of South India, because
God has given us many opportunities to go ahead and to make very important resolutions for the people, డెమోక్రసీ కొరకు ఎన్నో విధాలుగా మీరు ముందుకు సాగి పోవాలని మనల్ని ఆదేశించినటువంటి దేవాది దేవునికి మనం వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు బిబ్లికల్గా మనం గమనించినట్టయితే నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే మన దేవాది దేవుడు మరి ఆనాటి మన పూర్వీకులు, మన విశ్వాసులు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలనైనటువంటి ఇశ్రాయేలులను ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడుదల చేసి వారిని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ఏ రీతిగా నడిపించగలిగినాడో ఈరోజు అదే విధమైనటువంటి ఈ వర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకప్పుడు పూర్వం కొన్ని పరిస్థితుల్లో మనము తెలిసియో తెలియకయో కొన్ని ఇబ్బందులను మనము ఎదుర్కోగలిగినాం. మరి వాటినన్నిటిని కూడా ఈరోజు ఈ దినం 77 సంవత్సరాలు ముగించి మరి ఈనాడు మనము వాటిని సాధిస్తూ ముందుకు సాగి వెళ్తూ ఉన్నాం. ఎందుకనగా దేవాది దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షములో వ్యాజ్యమాడువాడు, న్యాయము చేకూర్చేటటువంటి దేవాది దేవుడు. కనుక ఈ ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం దేవుని సంఘముగా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు మరి మన రక్షకుడు మనకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం భౌతికమైనటువంటి లోక సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని మనము కలిగి మనం చిరకాలం మనం స్వేచ్ఛగా మన యొక్క జీవితములను మనము కొనసాగించరాదు. ఆత్మీయంగా మనం జీవించలేం. కొన్ని పరిస్థితుల్లో మనము అణగారినటువంటి బిడ్డల వలె, అణిచివేయబడినటువంటి బిడ్డల వలె మనము ఒక పరిస్థితుల్లో ఉండినామో ఒకసారి మనము గుర్తించి జ్ఞాపకం చేసుకుందాం. కానీ మన ప్రభు విశ్వాసులమైనటువంటి మనకు మరి మనకిచ్చినటువంటి ఆ యొక్క జీవితం బహుశ్రేష్టమైనటువంటి జీవితం. అది ఆయనతో కూడా ఉండేటటువంటి జీవితం, నూతనత్వాన్ని కలిగి ఉండేటటువంటి జీవితం మన ప్రభువు మనకిచ్చి ఆత్మీయమైనటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు కలుగజేయుటకు ఆయన ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దినం ఈ యొక్క భారత స్వాతంత్ర దిన ప్రజాస్వామ్యం 77 సంవత్సరాలు మరి ఈ యొక్క దినం మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఏ రీతిగా మనం ఇతరులతో మనము కలిసి ఉండడం, మరి చక్కటి సహవాస సంబంధములు మనము కలిగి ఉండడం, మనకున్నటువంటి ఆ యొక్క నిబద్ధతను మనం బలపరుచుకుంటూ మరి దేశీయులతో మనము సాంగత్యము కలిగి వారితో మనం అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మనము సహకార సంబంధాలు, ప్రోద్బలాన్ని మనం పొందుకొని మన తరము వారికి అనగా నిస్సహాయ పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి బిడ్డల నిమిత్తమై మనము ప్రభువు యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించు వారముగా మనము క్రైస్తవ సైనికుల వలె, క్రైస్తవ విశ్వాసుల వీరుల వలె మనము ముందుకు సాగి వెళ్ళడానికి దేవుడు మనకు అనుమతినిస్తూ మరి గొప్ప రక్షణ కార్యాన్ని మన ద్వారా ఆయన చేస్తూ ఉన్నాడనే విషయాన్ని, ఎందుకనగా ఆ నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే విడుదలైనటువంటి ఇశ్రాయేలులను వారు రక్షణ గీతాన్ని పాడుకొని దేవాది దేవునికి కృతజ్ఞతలు వారు చెల్లించినట్టుగా ఈరోజు ఈ దినం ఈ స్వాతంత్ర దిన సందర్భంలో మనం అందరం కూడా ఏకీభవించి
మనము భారతదేశానికి మనం గౌరవించి జాతీయ పతాకాన్ని మనం ఈ రీతిగా గౌరవప్రదమైనటువంటి విధంగా మనము ఎగిరేస్తూ మన యొక్క రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ ఆయా రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రులు మరి తదితర మరి రాజకీయ నాయకులందరినీ కూడా మరి వారిని గౌరవిస్తూ దేవుడు వారికి మంచి బలమును జ్ఞానమును దయచేస్తూ ఈ దేశమంతట్లో అందరమును కూడా కలిసి ఏకీభవించి ఈ దేశ అభివృద్ధి కొరకు మనం అందరం పాటుపడవలసిందిగా ప్రభు పేరిట నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ స్వాతంత్ర దినపు ఈ శుభాకాంక్షలు మరొకసారి మరి మీ అందరికీ నేను తెలియజేస్తూ దైవ కృప దైవ ఆశీస్సులు మీ అందరికీ ప్రభు పేరిట సదాకాలము దయచేయునుగాక. ఆమెన్. జై హింద్.